అందరికి నమస్కారం. ఈరోజు ఫ్లోరిడా వేదికగా ఇండియా వర్సెస్ కెనడా మ్యాచ్ అయితే జరగబోతుంది. అయితే ఫస్ట్ ఈ మ్యాచ్ జరిగిద్దా లేదా అనేది కూడా ఒక డౌటే. ఎందుకంటే మనకి లాస్ట్ 3-4 డేస్ నుంచి చూసుకుంటే ఇక్కడ భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. సో దాని తర్వాత నిన్న మ్యాచ్ కూడా చూసుకున్నాం. సో యూఎస్ఏ అలాగే మనకి ఐర్లాండ్ మ్యాచ్ కూడా రద్దయిపోయింది. దానివల్ల పాకిస్తాన్ కూడా ఇంటికి వెళ్ళిపోయింది పాపం. సో అయితే ఈరోజు విషయంకి వస్తే మనకి 25% అయితే వర్షం పడే ఛాన్స్ అయితే చూపిస్తుంది అక్కడ. సో ఈరోజు మొత్తం వర్షం పడకపోవచ్చు. ఒకవేళ మ్యాచ్ జరిగితే మాత్రం మన ఇండియా టీం నెక్స్ట్ సూపర్ ఎయిట్కి అయితే వెళ్ళిపోయింది కాబట్టి సో నెక్స్ట్ కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి మన ఇండియా టీంలో. అవేంటంటే మనకి లాస్ట్ 3 మ్యాచెస్ చూసుకున్నా కానీ మన టాప్ ఆర్డర్లో చూసుకుంటే కొన్ని ఫెయిల్యూర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనకి రోహిత్ శర్మ చూసుకున్న ఫస్ట్ మ్యాచ్ ఐర్లాండ్ మీద ఒక హాఫ్ సెంచరీ చేశాడు. దాని తర్వాత 2 మ్యాచెస్లో ఒక మ్యాచ్లో 12 రన్స్ చేశాడు. దాని తర్వాత లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే 4 రన్స్ మాత్రమే చేశాడు. సో ఇట్లాగా టాప్ ఆర్డర్ అయితే కొంచెం ఫెయిల్యూర్ కనిపిస్తుంది. దాని తర్వాత విరాట్ కోహ్లీ చూసుకున్నా కానీ సింగిల్ డిజిట్ని అయితే దాటట్లేదు. మరి అంతకుముందు ఐపీఎల్లో మ్యాచ్ చూసుకుంటే మనోడు టాప్ ఆర్డర్లో వచ్చాడు, కానీ దాంట్లో మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. కానీ ఈ వరల్డ్ కప్లో చూసుకుంటే సరైన పర్ఫార్మెన్స్ అయితే డబల్ డిజిట్కి కూడా వెళ్ళలేదు. ఈ 3 మ్యాచెస్ చూసుకున్నట్టయితే అది కూడా చిన్న టీముల మీద ఆడినా కానీ డబుల్ డిజిట్కి వెళ్ళలేదు. మరి ఈ మ్యాచ్లో కనుక విరాట్ కోహ్లీ ఒక హాఫ్ సెంచరీ కానీ చేసి ఒక మంచి ఫామ్లో రాకపోతే రేపు జరగబోయే సూపర్ 8 మ్యాచెస్లో అయితే ఇంకా దారుణంగా అయింది ఇండియా పరిస్థితి. ఎందుకంటే మనకి సూపర్ 8లో చూసుకున్నట్టయితే మొత్తం 4 టీమ్స్. సో ఫస్ట్ మనకి మెయిన్గా ఆస్ట్రేలియా మీద అయితే గెలవటం అనేది కష్టం ఇదే ఫామ్లో అయితే మన ఇండియా టీం ఉంటే. ఎందుకంటే మిగతా 2 టీమ్స్ చూసుకుంటే బంగ్లాదేశ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఈ 2 టీమ్స్ మీద అయితే గెలిచేస్తారు ఈ లెవెల్లో అయితే. మరి దాని తర్వాత ఆస్ట్రేలియా లాంటి టీంని వాళ్ళ మీద గెలవాలి అంటే ఈ పర్ఫార్మెన్స్ అయితే చాలా కష్టం. ఎందుకంటే చిన్న టీముల మీదే మన వాళ్ళు చివరి వరకు తీసుకొస్తున్నారు మ్యాచ్ని. కానీ అటువైపు మనకి ఇంగ్లాండ్ టీం చూసుకున్నా లేదంటే ఆస్ట్రేలియా టీం మన నమీబియా మీద చూసుకుంటే 5 అవర్స్లోనే మ్యాచ్ కంప్లీట్ చేశారు. సో దాని తర్వాత ఇంగ్లాండ్ చూసుకున్న 3 అవర్స్లోనే మ్యాచ్ కంప్లీట్ చేశారు. మరి అలాంటి పర్ఫార్మెన్స్ అయితే మన ఇండియా టీం నుంచి ఇప్పటి వరకు చిన్న టీముల మీద మ్యాచ్లు పడినా కానీ అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఎక్కడ రాలేదు ఈ 3 మ్యాచెస్లో. మరి ఇదే పర్ఫార్మెన్స్ కనుక మనకల్లే ఇంకా మిడిల్ ఆర్డర్లో చూసుకున్నట్టయితే రిషబ్ పంత్ ఒక్కటి తప్ప ఇంకెవరు కూడా మంచి టచ్లో లేరు. నిన్న మ్యాచ్ చూసుకున్నట్టయితే మనకి శివన్ డూబే కొంచెం పర్లేదు అనిపించాడు. దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఒక 50 చేశాడు, డూబే ఒక 31 రన్స్ చేశాడు. మరి వీళ్ళ పర్ఫార్మెన్స్ నిన్న మ్యాచ్లో అయితే కొంచెం పర్లేదు అనిపిస్తుంది. మరి నెక్స్ట్ దాని తర్వాత అది కూడా వాళ్ళు చాలా స్ట్రైక్ రేట్ అయితే చాలా చిన్నగానే ఉంది. మరి ఇదే పర్ఫార్మెన్స్ రేపు కనుక ఆస్ట్రేలియా లాంటి టీంని మనకి సూపర్ 8లో అయితే ఈ పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా సరిపోదని చెప్పాలి. మళ్ళీ మనకల్లే బౌలింగ్ అటాక్లో చూసుకున్నట్టయితే సిరాజ్ ఇప్పటివరకు 3 మ్యాచెస్ ఆడి 1 వికెట్ మాత్రమే తీశాడు. సో దాని తర్వాత మనకి హర్షదీప్ సింగ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మ్యాచ్లో 2 వికెట్స్ తీశాడు. దాని తర్వాత మొన్న మ్యాచ్లో చూసుకుంటే 4 వికెట్స్ తీశాడు, ఒక మంచి టచ్లో కనిపిస్తున్నాడు. దాని తర్వాత మనకి బుమ్రా విషయం తెలిసిందే. సో ఫస్ట్ 2 మ్యాచ్లో మనకి 5 మ్యాచెస్ ఫైవ్ వికెట్స్ తీశాడు 2 మ్యాచెస్లో. ఫస్ట్ 2 మ్యాచెస్లో కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా అయితే ఉన్నాడు. మరి దాని తర్వాత లాస్ట్ మ్యాచ్ చూసుకున్నట్టయితే 1 వికెట్ కూడా తీయలేదు. మరి బుమ్రా విషయం పక్కన పెడితే మిగతా సిరాజ్ విషయం చూస్తే 1 వికెటే తీశాడు 3 మ్యాచెస్లో. మరి ఇలాంటి పేస్ అటాక్ పెట్టుకొని దాని తర్వాత వాళ్ళకి ఆస్ట్రేలియా పేస్ అటాక్ చూసుకున్నట్టయితే మన దాంతో పోలిస్తే వాళ్ళది ఇంకా చాలా మంచిగా ఉంది. సో ఇలాంటి పేస్ అటాక్ దాంతోపాటు ఇలాంటి స్ట్రగ్లింగ్ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే మన వాళ్ళు ఖచ్చితంగా రేపు ఆస్ట్రేలియా మీద ఓడిపోయే ఛాన్స్లే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకల్లే ఫస్ట్ డేవిడ్ వార్నర్ చూసుకున్న, ట్రావిస్ హెడ్ చూసుకున్న వాళ్ళకల్లా మంచి స్టార్ట్ ఎత్తున్నారు. సో దాని తర్వాత మిడిల్ ఆర్డర్లో మ్యాక్స్వెల్ ఒక మంచి ఇన్నింగ్స్ని బుల్ చేస్తున్నాడు. దాని తర్వాత స్టోయినిస్ ఒక మంచి హిట్టింగ్ ఆడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో చూసాము స్టోయినిస్ ఒక్కడే 3 వికెట్స్ తీసి దాని తర్వాత హాఫ్ సెంచరీ చేశాడు. సో ఇలాంటి మిడిల్ ఆర్డర్ అయితే వాళ్ళకల్లే చాలా మంచిగా ఉంది. మనకల్లే చూస్తే అదే మిడిల్ ఆర్డర్లో మనకి హార్దిక్ పాండ్యా ఉన్నా కానీ ఇప్పటి వరకు ఒక మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. మరి పాకిస్తాన్ మ్యాచ్లో ఏదన్నా కొంచెం మ్యాచ్ని ఇంకా ముందు తీసుకెళ్తాడా అంటే పాకిస్తాన్ మ్యాచ్లో కూడా చేతులు ఎత్తేసాడు. మరి ఇలాంటి మిడిల్ ఆర్డర్ పెట్టుకొని మనం పాకిస్తాన్ మీద మనం ఆస్ట్రేలియాని ఢీ కొట్టాలంటే చాలా కష్టం. సో కాబట్టి ఈరోజు మ్యాచ్లో మన వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒక ఫస్ట్ టాప్ ఆర్డర్లో చూసుకున్నట్టయితే రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ నుంచి ఒక మంచి స్టార్ట్ రావాలా. సో దాని తర్వాత ఇన్నింగ్స్ ఎప్పటిలానే మనకి రిషబ్ పంత్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్ళి దాని తర్వాత సూర్య కూడా ఈ మొన్నటి పర్ఫార్మెన్స్ ఈరోజు కనుక చూపిస్తే మన ఇండియా టీం కొంచెం గట్టెక్కిద్ది. ఎందుకంటే మనకి రేపు సూపర్ 8లో చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియా టీం ఒక టీంనే మన వాళ్ళు ఢీ కొట్టాలి. దాని తర్వాత మన వాళ్ళు సెమీఫైనల్కి కనుక వెళ్తే అటువైపు వెస్టిండీస్, దాని తర్వాత సౌత్ ఆఫ్రికా వచ్చిద్దో తెలీదు, దాని తర్వాత ఇంగ్లాండ్ వచ్చిద్దో తెలీదు. ఇలాంటి పెద్ద టీంలను అయితే అలాంటి టీమ్స్తో ఆడాలి మన వాళ్ళు. మరి అలాంటి టీమ్స్తో ఆడేటప్పుడు ఇలాంటి బౌలింగ్ అటాక్ ఇలాంటి బ్యాటింగ్ అటాక్తో అయితే రేపు సెమీఫైనల్ అయినా మన వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. మరి దాని తర్వాత ఫైనల్కి వెళ్ళినా సరే మనకు వచ్చేది ఆస్ట్రేలియా లాంటి టీము లేదంటే మనకి సౌత్ ఆఫ్రికా లాంటి టీమే
వచ్చింది, లేదంటే ఇంకా విధ్వంసం క్రియేట్ చేసే వెస్టిండీస్ అని రావచ్చు. మరి ఇలాంటి టీమ్స్ మీద రేపు ఫైనల్లో కనుక ఆడాలి అంటే ఇలాంటి బ్యాటింగ్ అటాక్, ఇలాంటి బౌలింగ్ అటాక్ అయితే ఖచ్చితంగా ఇంపాసిబుల్ అని చెప్పాలా. సో ఈరోజు జరిగే మ్యాచ్లో ఖచ్చితంగా మన వాళ్ళు మిడిల్ ఆర్డర్ హార్దిక్ పాండ్యా పర్లేదు అనిపిస్తున్నాడు బౌలింగ్లో. మరి బ్యాటింగ్ విషయానికి వస్తే చేతులు ఎత్తేస్తున్నాడు. దాని తర్వాత జడేజా చూసుకున్నట్టయితే ఒక్క మ్యాచ్లో మాత్రమే బ్యాటింగ్ వచ్చింది, దాని తర్వాత బౌలింగ్ కూడా ఇవ్వట్లేదు. అక్షర్ పటేల్కి 3 ఓవర్స్, పాకిస్తాన్ మ్యాచ్ చూసుకున్నట్టయితే అక్షర్ పటేల్కి 3 ఓవర్స్ ఇచ్చినట్టున్నారు. సో మనకి జడేజాని పక్కన పెడుతున్నారు. మరి నెక్స్ట్ మ్యాచ్ మన సూపర్ 8లో మరి కుల్దీప్ యాదవ్ని ఖచ్చితంగా తీసుకురావాల్సింది, ఎందుకంటే అక్కడ వెస్టిండీస్తో జరిగే మ్యాచ్లు కాబట్టి వెస్టిండీస్ వెళ్తారు కాబట్టి మన వాళ్ళు. సో అక్కడ పిచ్లు మనందరూ తెలిసిందే, స్లో ట్రాక్స్ ఉంటాయి. సో అక్కడ స్పిన్నర్స్ తీసుకురావాలని చెప్పేసి మరి అలాంటి సందర్భంలో మనకి కుల్దీప్ యాదవ్ని ఖచ్చితంగా అక్కడ తీసుకురావాలా. మరి కుల్దీప్ యాదవ్ని ఈరోజే సిరాజ్ని పక్కన పెట్టి తీసుకొస్తారా, లేదంటే దాని తర్వాత సూపర్ 8కి వెళ్ళిన తర్వాత అక్కడ పిచ్ని బట్టి కుల్దీప్ యాదవ్ని తీసుకొస్తారా అనేది ఆలోచించాలి. కానీ మెయిన్గా అయితే ఎప్పుడు మనకి వరల్డ్ కప్లో 50 ఓవర్స్ వరల్డ్ కప్లో చూసుకున్నా కానీ ఇదే కోచ్, ఇదే కెప్టెన్ ఉన్నారు మనకి. మరి అప్పుడు కూడా ఎటువంటి చేంజెస్ అయితే వీళ్ళు చేయలేదు. మరి ఈ మ్యాచ్లో కూడా చేస్తారు అని అయితే 100% చెప్పలేం. సో మెయిన్గా ఇదే టీం అయితే వెళ్ళే ఛాన్స్ ఉండేది. దాని తర్వాత అక్షర్ పటేల్ని తీసే ఛాన్స్ కూడా లేదు. మరి ఏదన్నా కుల్దీప్ యాదవ్ని తీసుకురావాలంటే సిరాజ్ ప్లేస్లో తీసుకురావాలా. మరి సిరాజ్ ప్లేస్లో తీసుకొస్తారా లేదా ఇదే టీంతో ఆడతారా అనేది నెక్స్ట్ మ్యాచ్ తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం. సో అయితే ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఈరోజు గెలిచేది మాత్రం, ఒకవేళ మ్యాచ్ జరిగితే ప్రోగ్రెస్ అయితే ఖచ్చితంగా గెలిచే టీం మాత్రం ఇండియా అని అయితే చెప్పాలి. సో కెనడాకి మన వాళ్ళని ఢీ కొట్టే అంత ఇదైతే ఉందని అయితే అనుకోం మనం. సో కాబట్టి ఈరోజు గెలవటం మాత్రం ఇండియానే గెలిచింది. కానీ మన వాళ్ళు ఫామ్లోకి రావాలా. ఫస్ట్ టాప్ ఆర్డర్లో చూసుకుంటే మనకి విరాట్ కోహ్లీ ఒకసారి ఫామ్లోకి వచ్చాడంటే మ్యాచ్ గెలిపించే సత్తా ఒక్కడికే ఉండిద్ది. సో దాంతోపాటు రోహిత్ శర్మ కొంచెం మంచి ఫామ్ అందుకుంటే వీళ్ళిద్దరు చాలు మ్యాచ్ గెలిపించడానికి. మరి వీళ్ళిద్దరు ఫామ్ సరిగ్గా లేనప్పుడు మనం ఆస్ట్రేలియా లాంటి టీంని ఢీ కొట్టాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది. సో ఈరోజు మ్యాచ్లో మాత్రం ప్రతి ఒక్కరు బ్యాటింగ్ రావాలా, దాంతోపాటు వీళ్ళందరూ మంచి ఫామ్లోకి అయితే ఈరోజు రావాల్సిందే. సో ఈరోజు అదిగాక మనకి ఫ్లోరిడా వికెట్ అంటే కొంచెం మంచిగా బ్యాటింగ్ చేసే బ్యాట్స్మెన్స్ కూడా మంచిగా అనుకూలంగా ఉండిద్ది. సో అంతకుముందు మనం ఆడిందే న్యూయార్క్ పిచ్లు కంప్లీట్గా మనకి బౌలర్స్కి మాత్రం అనుకూలించింది. కానీ ఈరోజు పిచ్ మాత్రం బ్యాట్స్మెన్కి అనుకూలించింది. సో మన వాళ్ళు కనుక ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే ఖచ్చితంగా 200 స్కోర్ మాత్రం ఈరోజు పెట్టగలుగుతారు. సో అలాంటి ట్రాక్ కాబట్టి సో ఈరోజు కనుక మ్యాచ్ ప్రోగ్రెస్ అయితే మన వాళ్ళు 200 రన్స్ చేయాలనేది అయితే కోరుకోవాలి మనం. ఎందుకంటే ఈ పిచ్ మీద కనుక 200 లేదంటే 180 స్కోర్ రాకపోతే రేపు ఖచ్చితంగా మన వాళ్ళు సెమీఫైనల్ అయినా వెనక్కొస్తారు, లేదంటే ఫైనల్కైనా వెనక్కొస్తారు. సో చూద్దాం, మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం దీని గురించి. సో దీంతోపాటు లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. సో హెచ్సిఏ వాళ్ళు ట్రయల్స్ కండక్ట్ చేస్తున్నారని చెప్పేసి. సో దానికి కొంతమంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డైరెక్ట్గా అటెండ్ అవ్వచ్చా అని అయితే అడుగుతున్నారు. సో ఒకటండి, ఎక్కడైనా సరే నేను ఇప్పటి వరకు చూసిన వాటిల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కూడా చాలా వాటిలో పెడతారు. ఎందుకంటే కొంతమంది తెలియక రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వచ్చిన వాళ్ళు ఉంటారు అని చెప్పేసి ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కూడా చాలా చోట్ల ఉంటాయి. మరి వీళ్ళు ఖచ్చితంగా మన సమ్మర్ క్యాంప్ అప్పుడు కూడా వీళ్ళు చేసింది ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టారు. దాని తర్వాత కొంతమందిని అక్కడ మెయిల్స్ అడుగుతారు. మనం ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకున్న మెయిల్స్ అయితే అడుగుతారు మీ ప్రూఫ్గా. సో కాబట్టి మీరు ఒకవేళ చేసుకోకపోయినా ఇబ్బంది అయితే లేదు, మన సమ్మర్ క్యాంప్ అయినా సరే. సో డైరెక్ట్గా అయితే అటెండ్ అవ్వమంటారు. కానీ రేపు ఇంకా వీళ్ళు ఏమైనా స్ట్రిక్ట్గా చేస్తే చెప్పలేం. సో నాకు తెలిసినంత అయితే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా, సో ఒకరోజు ముందు తెలిసి రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా పర్లేదు. సో మీరైతే డైరెక్ట్గా అయితే వెళ్ళండి. ఖచ్చితంగా మిమ్మల్ని, మీ దగ్గర టాలెంట్ ఉంటే మీరు ఆఫ్లైన్ చేసుకున్నారా ఆన్లైన్ చేసుకున్నారా అనేది ఎవరు పట్టించుకోరు, మీ దగ్గర టాలెంట్ మాత్రమే చూస్తారు. సో మెయిన్గా అయితే ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకొని మాత్రం వెళ్ళండి. మళ్ళీ అక్కడ ఏం జరిగిద్ది అనేది చెప్పలేము కాబట్టి, సో అక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారో, సో వాళ్ళు మళ్ళీ ఏదైనా స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఏదైనా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళని తీసుకోవాలి అనుకుంటారేమో. అదంతా వాళ్ళ మైండ్ సెట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో కాబట్టి మనం ముందు జాగ్రత్తగా అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఇప్పుడు టైం ఉంది కాబట్టి. సో ఎంతో చేపట్టదో మహా అయితే ఒక 10 minutes. సో రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళండి. సో ఇదే నా సజెషన్ అయితే, రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళమని అయితే నేను చెప్తాను.